శివభక్తి కలగడం అంటే కొన్ని కోట్ల జన్మలు భక్తుడై ఉంటే తప్ప శివభక్తి పరుడు కాలేడు. అంత గొప్పది శివభక్తి. అందున మళ్ళీ శివభక్తిలో లింగ స్వరూపాన్ని ఆరాధన చేయగలిగినటువంటి దీక్షాతత్పరుడు కావాలి అంటే జన్మ జన్మాంతర సుకృతం ఉన్నవాడు తప్ప కాలేడు. అంతటి గొప్ప భక్తి శివభక్తి. అనంగత్రయోదశి నాడు పార్వతీ పరమేశ్వర తత్వాన్ని ఒకసారి లోపల ధ్యానం చేసి ఆ పార్వతీ పరమేశ్వరులను అర్చన చేస్తారు. శివార్చన 8 నామములతో చేస్తారంతే. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అని తెల్లటి అక్షతలు వేస్తే అయిపోతుంది శివపూజ. పూర్తిగా అయిపోయినట్టే. మీరు మళ్ళీ అమ్మవారిని కూడా పూజ చేసేటప్పుడు కొత్తగా ఏ నామాలు నేర్చుకోనక్కర్లేదు. కుంకం చేతిలో పట్టుకొని వీటికే పత్నీనామం అని చెప్పడమే. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః, పశుపతే దేవస్య పత్నై నమః, రుద్రస్య దేవస్య పత్నై నమః, ఉగ్రస్య దేవస్య పత్నై నమః, భీమస్య దేవస్య పత్నై నమః, మహతే దేవస్య పత్నై నమః. అయిపోయింది అమ్మవారి పూజ.